1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. కొందరు అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడ్డా గానీ అప్పుల పాలవుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చా? అప్పులు బాగా పెరిగిపోతున్నాయి. మనం ఎంత కష్టపడినా ఎంత శ్రమ పడినా సరే అప్పులు తీరట్లేదు. సంపాదన వస్తుంది, అప్పులకే అయిపోతున్నాయి. దాచుకోవడానికి లేదు. ఏం చెయ్యాలి అనంటే ఈ అప్పులు అనేటటువంటివి కర్మఫలం వల్లే వస్తాయి. కర్మఫలం వల్ల మాత్రమే ఈ అప్పులు వస్తాయి. జాతకంలో కుజుడు యొక్క ప్రభావం, కుజుడు రుణకారకుడు, రోగకారకుడు కూడా. రుణకారకుడు కుజుడు. జాతకంలో కుజుడు గనక సరైనటువంటి స్థానంలో లేకపోతే, కుజుడు 1వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? లగ్జరీ కోసం వాడు అప్పులు చేస్తాడు. 2వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఎలాగా అంటే వ్యాపారం కోసం అప్పులు చేస్తాడు. 3వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, అన్నదమ్ములకో అక్క చెల్లెలకో వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి ఒక బాధ్యత కోసం అప్పులు చేస్తాడు. 4వ స్థానంలో ఉంటే తల్లి తండ్రి కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తాడు. అలాగే 5వ స్థానంలో ఉందనుకోండి, కొడుకుల కోసం కూతుర్ల కోసం అప్పులు చేస్తాడు. 6వ స్థానంలో ఉందనుకోండి, శత్రువులు వీడిని బాధ పెడుతూ ఉంటారు. అంటే ఎవడో ఒకడు వీడిని బ్లాక్మెయిల్ చేసి, చాలా మంది మనం చూస్తూ ఉంటాం, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అలాంటి వాడికి 6వ స్థానంలో శత్రుస్థానంలో కుజుడు బలంగా లేడని, ఒకవేళ కుజుడు గనక బలహీనంగా ఉంటే, ఆ స్థానంలో ఉండి కుజుడు బలహీనంగా ఉంటే జరిగేటటువంటి ప్రమాదాలు అన్నమాట ఇవన్నీ కూడా. బ్లాక్మెయిల్ వల్ల డబ్బు పోతూ ఉంటుంది. అలాగే 7వ స్థానంలో ఉంటే భార్య ఒంట్లో బాగోపోవడం, లేదా ఇంకోటో భార్య వల్ల ఆర్థికంగా నష్టపోయేటటువంటి సూచనలు ఉంటాయి భార్య కోసం. అలాగే 8వ స్థానం వీడి ఒంట్లో బాగోపోవడం, వీడికి ఏదో ఇబ్బందులు అనారోగ్యాలు ఏవో, అంటే వ్యసనాలు పాలైపోవడం, వీడే వ్యసనాలు పాలైపోవడం, ఏ ముందో లేకపోతే ఏ సిగరెట్టో తాగడం, దానివల్ల అనారోగ్యాలు రావడం, దానివల్ల సంపాదించిందంతా ఖర్చు అవడం, దానివల్ల అప్పులు పాలవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. ఇలా ఈ 8 స్థానాల్లో ఈ యొక్క కుజుడు ఉండడం వల్ల, తర్వాత 12వ స్థానం వ్యయస్థానం అంటారు. ఈ 12వ స్థానంలో వ్యయస్థానంలో ఉండడం వల్ల ఈ 8కి సంబంధించిన అన్నీ జరుగుతాయి. ఆ కారణాల వల్ల అప్పుల పాలయ్యే సూచన ఉంటుంది. కాబట్టి జాతకంలో కుజుడు యొక్క ప్రభావం చూసుకుని ఒకసారి జాగ్రత్తగా జాతక పరిశీలన చేసుకుని చక్కగా మంచిగా ఆ జపశాంతులు లాంటివి చేయించుకుని, ప్లస్ మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు వీడి చేతితోటి ఇస్తే అప్పు రావటం లేదు, వీడు తీసుకుంటే కట్టడం లేదు. నేను ఇదే క్వశ్చన్ అడగాలి అనుకున్నాను. నా చేత్తో అప్పిస్తే మళ్ళీ తిరిగి రాదు అనే మాటను మనం సాధారణంగా వింటూ ఉంటాం. పాత బకాయిల్ని, ఇలాగే మొండి అప్పుల్ని తిరిగి వసూలు చేసుకోవాలంటే ఏం చేయాలి గురువుగారు? దానికి వాస్తవంగా అమ్మ చిన్న విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే దీనికి రుణం అంటే కుజుడు రుణకారకుడు అంటారు, అప్పుని రుణం అంటారు. రుణం అంటే గత జన్మలో ఆ సదరు వ్యక్తికి మనకి ఉన్నటువంటి కనెక్షన్ వల్ల. ఇప్పుడు 10 మంది ఉంటారమ్మా, 10 మందిలో ఒకడు ఉంటాడు నిజంగా వాడికి పాపం డబ్బులు అవసరం, వాడు ఖచ్చితంగా మనకి రేపొద్దున్న ఇస్తానంటే రేపొద్దున్న ఇచ్చేవాడే. అలాంటి వాడు వచ్చి అడిగితే మనం లేదంట. వాడు ఎంతకాలమైనా వాడు డబ్బులు ఇవ్వడు, వాడు వెధవ. అలాంటి వాడు వచ్చి అడిగితే మన దగ్గర లేకపోయినా బయట నుంచి తెచ్చిస్తాం. అదేంటి కానీ వాడు ఇవ్వడు, వాడు కట్టడు, వాడు అయిపి పెట్టేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. మనం ఏంటంటే వాడి కోసం మనం అప్పులు పాలైపోయి ఈ మనం సంపాదించే సంపాదనని కట్టుకోవడం. మనం ఒకళ్ళకి డబ్బు ఇవ్వాలన్నా పుచ్చుకోవాలన్నా గత జన్మ ప్రారంధమైనటువంటి రుణం ఉంటేనే జరుగుతుంది. గత జన్మలో ప్రారంధం ఉండాలి. మనం వాడికి ఏదో రుణం ఇచ్చేసాం, వాడికి మనకి గత జన్మలో ఏ రుణం లేదనుకోండి, వాడికి మనం ఇచ్చినా వాడు కొద్దిగా ఆలస్యమైన పట్టుకొచ్చి అప్పచెప్తాడు. గురువు గారు, లక్షలు ఎలా వదిలేస్తాం? వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు. అలా రాబట్టుకోవడం కదా గత జన్మ రుణం అనేసి. మనం ఆశతోనే కదా ఇచ్చింది. ఒక పావలా వడ్డీయో రూపాయి వడ్డీకో ఇస్తే తప్పు లేదు. 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ ఏదో లాభం వస్తుంది కదా అని ఇచ్చేస్తే వాడి అవసరాన్ని మనం అవకాశంగా తీసుకుంటున్నాం. అలా అని కొంతమంది ధర్మంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, స్నేహితులు ఉంటారు. అదే పాపం వాడు బాధపడుతున్నాడు, వాడికి ఏదైనా చేద్దాం అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ స్నేహితులు మోసం చేస్తూ ఉంటారు. అది కూడా రుణమే. వాడికి 1,00,000 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, వాడు వాడుకోనివ్వండి, ఏమైనా చేయనివ్వండి. అదేంటంటే కేవలం ఆ జన్మ ప్రారంధంలో వాడికి నీకు ఏదో రుణం ఉండడం వల్లే వాడిని అడిగాడు, నువ్వు వాడికి ఇచ్చావు. అది నీకు వస్తుందా రాదా అనేది నీ కర్మ ప్రారంధం వల్ల ఉంటుంది తప్ప జాతక ప్రభావంలో ఉండదు. అది రావాలి, మనం ఇబ్బంది పడుతున్నాం, అది ఏం చెయ్యాలి అని అంటే ఒక దేవత ఉపాసన చెయ్యాలి. ఏదో ఒక దేవత పాదాలు పట్టుకుని, పంచాయతన దేవతలు ఉంటారు, విష్ణుమూర్తో లేకపోతే గణపతో లేకపోతే కుమారస్వామో లేకపోతే ఈశ్వరుడు అమ్మవారు, ఎవరిలో ఒకళ్ళ పాదాలు పట్టుకుని, అమ్మ నాకు ఎలాగైనా సరే నన్ను ఈ సమస్య నుంచి బయటికి, నాకు డబ్బు వచ్చేది. మనం మనుషుల్ని పట్టుకుంటే పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడి వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మాట్లాడిస్తే డబ్బులు రావు. కేవలం అవతల వాడి మనస్సులో నీకు డబ్బులు ఇవ్వాలని ఉండాలి. మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు డబ్బులు ఇవ్వాలని వాడి మనస్సులో ఉంటే
వాడి దగ్గర లేకపోయినా అరే వీడు బాధపడుతున్నాడు, మనకి పూర్వంలో వాడు మనకి గతంలో మనకి సహకారం చేశాడు కాబట్టి ఇప్పుడు వాడు ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి పట్టుకెళ్ళి ఇవ్వాలని వాడు ఎక్కడో అప్పు తెచ్చి వాడు తెచ్చిస్తాడు. నిజంగా నీకు ఆ యోగం ఉంటే. ఇక యోగం లేకపోతే వాడి చేతిలో లక్షలకి లక్షలు మూలుగుతున్నా సరే అవి మనకు కనబడతాయి, కానీ వాడికి మనసు రాదు. నా దగ్గర ఏముందిరా, నా దగ్గర ఏమీ లేదంట. అంటే కేవలం అది రుణం వల్ల జరిగేది. అది అవతల వాడికి మనకి ఉన్నటువంటి రుణం వల్ల జరిగేది. ఎప్పుడూ కూడా అందుకే ఏం చెప్తారయ్యా అంటే తనకు మాలిన ధర్మం పనికిరాదని చెప్తారు. ఇంకోటి పాత్ర ఎరిగి దానం చేయమని చెప్తారు. పాత్ర ఎరిగి దానం చేయమంటారు. పాత్ర అంటే ఏంటి? వాడి మెంటాలిటీ తెలుసుకుని నువ్వు ఎవడైతే వచ్చాడో ఆ వాడు నిజమా కాదా, రాత్రి వస్తే నువ్వు వెంటనే టప్మని ఇచ్చేయడం కాదు, అది యథార్థమా కాదా బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుని పాత్ర ఎరిగి దానం చేయమని. నువ్వు చేసే దానమో అప్పో ఏదైనా చెయ్యి, నిజంగా వాడికి ఆ అవసరం ఉందా లేదా అనేటటువంటి విషయం తెలుసుకుని నువ్వు ఇవ్వాలి. నిజంగా వాడికి నీకు గత జన్మలో వాడికి నువ్వు ఇవ్వాల్సిన రుణం ఉందనుకోండి, మీరు 10 రూపాయలు ఇచ్చినా రాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా రాదు. ఒకవేళ మీకు వచ్చే యోగం ఉందనుకోండి, వాడెంత ఇవ్వకూడదని ప్రయత్నం చేసినా భగవంతుడు వాడి చేతి పుణ్యిస్తాడు. అది మన యొక్క యోగాన్ని బట్టి ఉంటుంది తప్ప వాడి వల్ల ఏమీ ఉండదు. ఆ యోగం కలగాలి అంటే భగవదారాధన చేయాలి. ఎలాంటి తప్పులు చేస్తే లక్ష్మీదేవి మనల్ని వదిలి వెళ్ళిపోతుంటుంది? మానవుడు పుట్టిన తర్వాత మానవుడికంటూ కొన్ని ధర్మాలు ఉంటాయి. పుట్టిన తర్వాత మరణించేంత వరకు కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు ఖచ్చితంగా ఆచరించాలి. ఖచ్చితంగా ఆ ధర్మాలని ఆచరించాలి. కాబట్టి ఆ ధర్మాల్ని కలియుగంలో కొద్దిగా ఏం చేశారంటే అడ్జస్ట్మెంట్ చేశారు. ఆ ధర్మాలకు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి కొన్ని నియమాలు పెట్టారు. పోనీ ఈ ధర్మాలు చేయకపోయినా ఈ రకంగా చేసినా సరే కొన్ని ఫలితాలు కలుగుతాయని పెట్టారు. కానీ పాపభూయిష్టమైనటువంటి పనులు మాత్రం ఎప్పుడూ చేయకూడదు. పాపభూయిష్టమైన పనులు అంటే ఏంటి అంటే ఎదుటివాడి నాశనం కోరుకోవటం కానీ, పరధనాపహరణం కానీ, అంటే ఎదుటివాడి ధనాన్ని లేదా వస్తువుల్ని నువ్వు దోచుకోవాలని చూసినా, ఎదుటివాడిని నాశనం చేయాలని చూసినా, అలాగే పరదారాపహరణం, ఎదుటివాడి యొక్క భార్యని నువ్వు కోరుకున్నా, అలాగే ఎదుటివాడి యొక్క మరణం నువ్వు కోరుకున్నా నిన్ను లక్ష్మీదేవి కరుణించదు. అక్కడతోటి వాడి పతనం ప్రారంభమైపోతుంది. మనీ మ్యాగ్నెట్ అవ్వాలి అంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి? మనీ అంటే ధనం అయస్కాంతంలా మనల్ని అంటి పెట్టుకుని ఉండాలి అంటే భక్తి శ్రద్ధ రెండూ ఉండాలి. వాడు చేసే వ్యాపారం అయినా కానివ్వండి, ఉద్యోగం అయినా కానివ్వండి, సహనం ప్రధానంగా ఉండాలి. తర్వాత భక్తి ఉండాలి. చేసేటటువంటి పనిలో నిబద్ధత ఉండాలి. స్వార్థం లేకుండా ఉండాలి. ధనం అనేటటువంటిది అది చంచలమైనది. వాస్తవంగా ఈ రోజు నా దగ్గర ఉంది, రేపొద్దున మీ దగ్గర ఉంటుంది, ఎల్లుండి ఇంకొకటి దగ్గరికి. అది అంటి పెట్టుకుని ఉండడం, ఒకటి దగ్గరే అంటి పెట్టుకుని ఉండడం అనేది జరగదు. దాని గురించి మనం ఆలోచించకూడదు. కానీ ఆ పవర్ అంటే మనకి ఎప్పటికీ లోటు లేకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఎప్పటికీ లోటు లేకుండా ఉండాలి అంటే మనం ఒక వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారంలో వ్యాపార ధర్మాలను ఖచ్చితంగా పాటించాలి. ఒక వ్యాపారం చేస్తున్నాం, ఒక కస్టమర్ నీ దగ్గరకు వచ్చాడు, వాడిని నువ్వు మోసం చేయాలని చూడకూడదు. ఇప్పుడు వ్యాపారం ఉంటుంది, ఈ కాలంలో హెచ్చు తగ్గులు ఎందుకు ఉంటున్నాయి? ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు మంచి ఒక మాలు పెడతాడు ఒకడు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు మంచి టాప్ మోస్తో లేతుంది, తర్వాత నుంచి ఎవ్వడం ఉండడు. ఆఖరికి వాడికి ఆ 10 ఏళ్ల తర్వాత ఆ ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికే వెళ్ళక అందరినీ పంపేసి వాడు ఒక్కడే కూర్చుని ఈగలు తోలుకుంటూ కూర్చుంటాడు. ఎందుకు అనంటే భగవంతుడు ప్రతి మనిషికి ఇచ్చేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వృత్తి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాంట్లో వ్యాపారానికి కొన్ని వ్యాపార ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు ఖచ్చితంగా పాటించాలి. ఉద్యోగానికి ఉద్యోగ ధర్మాలు ఉంటాయి, ఆ ధర్మాలు ఖచ్చితంగా వృత్తికి వృత్తి ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలని ఖచ్చితంగా పాటించేటటువంటి వాడికి ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఆ ధర్మాన్ని మీరి అవుట్ బాక్స్లోకి వెళ్తాడో వాడు అవుట్ అయిపోతాడు, అంతే. ఇంకా శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.